నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంకా ఏఐజీ పొన్నవోలు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏఐజీ పొన్నవోలు ఇంకా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షర్మిల గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ గారి పేరు చేర్చింది సిబిఐ కాదు, పొన్నవోలు అని చెప్పేసి తను అనడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే పొన్నవోలు గారికి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకు అంత హడావిడిగా 6 రోజులలోనే ఎందుకు అంత హడావిడిగా పదవి ఇచ్చారు అని కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, దీన్ని అసలు మనం ఎలా చూడాలి? షర్మిల వర్సెస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిష్యూమ్. ఇప్పుడు షర్మిల గతంలో మాట్లాడుతూ ఏమన్నారు, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరచడం అనే దానిపైన మాట్లాడుతున్న సందర్భంలో అసలు దీని మొత్తానికి ముందేం జరిగింది? జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ వేశాడు. పులివెందుల నామినేషన్లో వేస్తూ చెల్లెల్ని టార్గెట్ చేశాడు. ఎవరు? అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతూ పిల్లాడు జీవితం నాశనం చేస్తుంది చెల్లి అంటూ ఏమన్నాడు, తండ్రి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన పార్టీలో ఎలా చేరుతుంది అని అడిగాడు. దానిపైన ఆమె వివరణ ఇచ్చింది. ఏమని? రాజశేఖర్ రెడ్డి పేరు కాంగ్రెస్ చేర్చలేదు సిబిఐ ఛార్జ్ షీట్లో, నువ్వే చేర్పించావు. తండ్రి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్పించింది కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని బయట వేయాలంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చేరిస్తే తప్ప, ఆయన చనిపోయాడు కాబట్టి ఈ కేసు కాస్త నీరు గారిపోతుంది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటపడతాడనే ఉద్దేశంతో తండ్రి పేరు చేర్చటం జగన్ కుట్ర. ఆ కుట్రలో భాగస్వామి పొన్నవోలు అని తేల్చింది. దానికి వెంటనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తనేదో రాజశేఖర రెడ్డి భక్తుడని, అసలు జగన్మోహన్ రెడ్డితో తనకు పరిచయమే లేదని, ఎక్కడో నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండే వైఎస్ఆర్ అభిమానినని, అలాంటి తనను జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేర్పించాడు. మీకంటే మీ తండ్రి, మీది రక్తబంధం, మీరు మీ తండ్రి గురించి మీరు పోరాడాలి, నేను బయటవాడినైనా సరే రాజశేఖర రెడ్డి పేరు చెడ్డ పేరు రాకూడదని తనేదో కేసు వేసినట్టుగా ఆయన ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు గురించి మాట్లాడాడు. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరు చేర్చడం మీద. సరే, ఇవాళ మళ్ళా షర్మిల మాట్లాడుతూ ఆ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు కూడా చేర్చడం పొన్నవోలు కుట్ర, జగన్మోహన్ రెడ్డి కుట్ర అంటూ పొన్నవోలు జగన్మోహన్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో అని బయట పెట్టింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం 30వ తారీఖు మే జరిగితే 6వ తారీఖే నీకు పోస్ట్ ఎందుకు ఇచ్చాడు? 6 రోజుల్లో పోస్ట్ ఇచ్చే అంత దగ్గర అడ్వకేట్వా? నువ్వెవరో ఆయనకి తెలియదు అన్నావు, ఆయనతో నీకు పరిచయం లేదన్నావు. మరి నిన్ను పిలిచి నీకు ఇవ్వటం అంటే ఇదే క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత అనేదే కదా. జగన్మోహన్ రెడ్డిని ఆ కేసుల్లో నుంచి బయటకు తీసుకురావటం కోసం పొన్నవోలు చేసిన సహాయం. షర్మిల ఇంకో మాట కూడా చెప్పింది, ఇది నేనన్న మాట కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే అన్నాడు. గతంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 1 ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశాడు. తండ్రి పేరు ఛార్జ్ షీట్లో చేర్పించిన కొడుకు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసిన దీంట్లో ఇవాళ షర్మిల దాన్ని కూడా గుర్తు చేసింది. నేను పొరపాటు పడ్డాను, నేను తప్పు అంటే మరి అరుణ్ కుమార్ కూడా తప్పేనా? అవును. సిబిఐ ఛార్జ్ షీట్లో, సిబిఐ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి పేరు ఇవాళ చర్చనీయాంశం చేశారు. ఇది ఎప్పుడుది? 2004, 2009, 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు. అప్పట్లో ఏది 1,00,000 కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే దీంట్లో 13 కేసులు సిబిఐ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఫేస్ చేస్తున్నాడు.
ఈడీ ఒక 9 కేసులు, ఆయన ముద్దాయి. ఉమ్, ఈయన A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి 16 నెలలు జైల్లో జైల్లో. ఉన్నటువంటి ఆ కేసుల గురించి ఇవాళ మళ్ళా ప్రజల ముందుకు వచ్చాయి. వచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపరుడు అనేది షర్మిల చెప్తాం. ఉమ్, అన్న స్వార్థానికే పరాకాష్ట. ఉమ్, నాకు అన్యాయం చేశాడు, చెల్లెళ్ళని రోడ్ల పాలు చేశాడు, ఆస్తుల పంపిణీలో అన్యాయం చేశాడు, ఇదంతా చర్చనీయాంశమే కదా. అసలు అదే కాదు, తన అధికారం కోసం తండ్రి పేరు కూడా FIRలో నమోదయ్యేలా చేశాడు. ఉమ్, ఆ కేసుల నుంచి బయటకు రావడం కోసం తండ్రిని కూడా వాడుకున్నాడంటూ ఆ క్విడ్ ప్రోకో ఇవాళ షర్మిల బయట పెట్టింది. ఉన్నవాళ్ళు మరి వాళ్ళ ప్రెస్ మీట్లో మళ్ళీ ఏం మాట్లాడతాడో చూడాలి. జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కుతాడు, ఉన్నవాళ్ళ దగ్గర లైట్ వెలుగుతుంది. ఉమ్, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది ఎవరు? షర్మిల. అసలు నువ్వేం అడ్వకేట్ అని అడిగాను. అవునాడు, ఆ? అవునాడు. అసలు లాయర్గా నువ్వుకేముంది ఏంటి అంటే అందులో కూడా మరి వాస్తవమే కదా. మనం చూసాం ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ఆయన వాదనలు, ఏ విధంగా చంద్రబాబు పైన అతను పగబట్టినట్లుగా అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టడం, సిఐడి చీఫ్ సంజయ్తో కలిసి. అవును సార్. మళ్ళా హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఉమ్, మళ్ళా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం. అసలు ప్రెస్ మీట్లు పెట్టే డ్యూటీ వీళ్ళది కాదు కదా. వీళ్ళు ప్రభుత్వ అధికారులు. వీళ్ళు వాదన ఎక్కడ చేయాలో పొన్నవాళ్ళు కోర్టులో చేయాల్సిన వాదనలను తీసుకొచ్చి ప్రెస్ మీట్లలో చెప్తుంటే అప్పుడే అబాస్ పాలయ్యాడు. ఉమ్, ఏమన్నారు? గంగ నాసిక్లో పుట్టిందనా? ఎంత అప్పుడు అబాసు పాలైతే పక్క నుండి సంజయ్ అందిస్తాడు. ఉమ్, కృష్ణా నది అంటారు. అయ్యో. అసలు నాసిక్లో పుట్టింది ఏదో కూడా తెలియనటువంటి పొన్నవోలు యొక్క అడ్వకేట్ తెలివితేటల్ని మరోసారి షర్మిల బయట బయట పెట్టింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపరుడో చెప్పింది. ఉమ్, నీకెంత నాకెంత. అతను ఏది గతంలో తండ్రి అధికారం ఉపయోగించుకుని తన కంపెనీలు ఎలా విలువలు పెంచుకున్నారో మనం చూసాం. అసలు పెట్టని కంపెనీ, నెలకొల్పని ఇండస్ట్రీలో షేరు 10 రూపాయల షేరు 1440కి అమ్మాడు. ఉమ్, డెలాయిట్ను ఉపయోగించుకుని అదేదో 4000 కోట్ల ఆస్తి అని భూతద్దంలో చూపించి మోసం అన్నమాట. అంటే మోసానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి, స్వార్థానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చంద్రబాబు చెబితే నమ్మరు, పవన్ కళ్యాణ్ చెబితే నమ్మరు, కానీ చెబుతోంది ఎవరు? స్వయాన చెల్లి షర్మిల చెబుతోంది, సునీత చెబుతోంది. అతని స్వార్థం కోసం వివేక హత్య కేసును కూడా ఎలా రాజకీయం చేశారో మనం చూసాం. రైట్. తన అధికారం కోసం తండ్రి శవాన్ని వాడుకున్నాడు, శవం పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడని అప్పట్లోనే విమర్శలు. తన అధికారం కోసం చిన్న ఆయన శవాన్ని కూడా వాడుకున్నాడు. కిరాతక హత్య అయితే దాన్ని గుండెపోటని చిత్రించి రక్తపు వాంతులని, తర్వాత అది హత్యను బయటపడిన వెంటనే ప్లేట్ ఫిరాయించి నారాసుర రక్త చరిత్రని, చంద్రబాబు చంపించాడని, లోకేష్ చంపించాడని. చివరికి ఎవరు అరెస్ట్ అయ్యారు? కుటుంబ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ టెక్నికల్ గా చూపించి వదిలిన అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో ఉన్నాడు, భాస్కర్ రెడ్డి. ఇవాళ దస్తగిరే చెప్తున్నాడు ఏమని? అసలు విచారించాల్సింది జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్య భారతిని. వాళ్లే ఈ హత్యని ప్రేరేపించారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేసి నేనున్నా వెనక వాళ్ళు చెప్పింది చెయ్యి అన్నాడు అని దస్తగిరే చెప్తున్న దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నగ్న స్వరూపం ప్రజల కళ్ళ ముందు చెల్లెళ్ళే పెడుతున్నారు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.